తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజకీయ, ఆధ్యాత్మిక, విద్యా రంగాలలో పలు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీలకు సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కొత్తపేట, పి. గన్నవరం, అమలాపురం, మామిడివరం, రాజోలు నియోజకవర్గాల్లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ నాయకులు ఆరోపించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ర్యాలీలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. చంద్రబాబు మోసాల పాలనపై ప్రజలతో కలిసి ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ నాయకులు తిరగబడ్డారు. నల్ల బెలూన్లను ఎగరవేశారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు. కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం పాల్గొంటే కేసులు పెడతామంటూ అడుగడుగున బారికేడ్లను, చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసుల ద్వారా సర్కార్లు బెదిరింపు దిగిన ప్రజలకు కథ చేయలేదు. మా పేర్లు రాసుకోండి, ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలో పాల్గొని తిరుగుతామంటూ నియోజకవర్గాల కేంద్రాల శుక్రవారం జనం స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివచ్చారు. యువత, మహిళలు, రైతులు పోటెత్తారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి వెన్నుపోటు పొడిచిన టీడీపీ, జనసేన కూటమి సర్కారు తీర్పు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి శమసంకరం పూరించారు. చంద్రబాబు చేసిన మోసం, దగా, వెన్నుపోటుకు సంబంధించి వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో బుక్లెట్లను విడుదల చేసి అది గ్రామాన ఇంటింటికి చేర్చాలని దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీలో జనం స్వచ్ఛందంగా కదిలి వచ్చి కదం తొక్కుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను దహనం చేశారు. ఈ నెల 8, 9న నియోజకవర్గ కేంద్రాలలో చంద్రబాబు సర్కారు దగా పాలనపై వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సదస్సులకు ప్రజలు కదిలి వచ్చి కూటమి సర్కారు మోసాలను వివరిస్తూ గలం విప్పారు. నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు భారీ ఎత్తున జనం కదిలి వస్తారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పసిగట్టిన చంద్రబాబు సర్కారు యథావిధిగా పోలీసులను ప్రయోగించింది. నియోజకవర్గాల కేంద్రాలకు ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వెళ్లకుండా పోలీసులు ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమాత్రం లెక్క చేయకోకుండా ఉప్పెనలా కదిలి రావడంతో అన్ని వర్గాల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సర్వత్రా చర్చ జరుగుతుంది.